అసలు బాప్తీసం అంటే ఏమిటి? ఏ బాప్తీసం కరెక్ట్? ఏది నిజమైనటువంటి బాప్తీసం? ప్రపంచంలో కొన్ని విషయాలకి రెండు రకాలైనటువంటి గుర్తులు ఉంటాయి. ఒకటేమో సీక్రెట్గా జరిగేది, ఇంకోటేమో పబ్లిక్గా జరిగేది. ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి నువ్వు నాకు నచ్చావు అని అన్నాడు అనుకోండి, దాన్ని ప్రేమ అంటారు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటారు, దాన్ని ప్రపోజల్ అంటారు. అయితే వాళ్ళిద్దరూ అప్పుడు భార్యాభర్తలు అయిపోరు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలంటే సమాజం ముందుకో ప్రభుత్వం ముందుకో వచ్చి వాళ్ళు సంతకాలు చేయాలి. వాళ్ళు వాళ్ళ సమాజం ముందో లేకపోతే ప్రభుత్వం ముందో వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాలి పబ్లిక్గా. దాన్ని డిక్లరేషన్ అంటారు. ఎవరికి కనబడకుండా చేసుకునేది ప్రపోజల్ అయితే, అందరికీ ముందు కనబడేది డిక్లరేషన్ అంటారు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలని ఎప్పుడు అంటారు తెలుసా? పబ్లిక్గా డిక్లేర్ చేసిన తర్వాతే. రెండో ఉదాహరణ చెప్తాం. ఒక బిల్డింగ్ నాకు నచ్చింది, ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బిల్డింగ్ అమ్ముతావా అని అడిగాను. అడిగితే ₹1,00,00,000 అన్నారు. ₹1,00,00,000 ఆయనకి ఇచ్చినంత మాత్రాన బిల్డింగ్ అయిపోదు. అయితే ఏం చేసుకోవాలి? ఆయన నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సంతకం చేసుకోవాలి. డబ్బులు ఇవ్వటం ప్రైవేట్ అయితే, రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడతాం అనేది పబ్లిక్. ప్రైవేటు పబ్లిక్ రెండు ఉండాల్సిందే. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ప్రైవేటు. అది ఎవరికీ తెలీదు, నీకు దేవుడికే తెలుసు. అది లోన జరిగిందని ప్రజల ముందుకు వచ్చి చెప్పడాన్నే పబ్లిక్ అని అంటారు. అప్పుడు అర్థమవుతుంది ఈయన దేవుని బిడ్డ అని. అయితే ఆ విధంగా పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి ఇల్లు కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు పబ్లిక్గా మనం తాళి కట్టాలి, లేకపోతే సంతకాలు పెట్టాలి అని ఏ విధంగా నియమం ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నన్ను అంగీకరించినట్లయితే ఒక పద్ధతి ద్వారా దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాలి అని అన్నాడు. దాన్నే బాప్తిస్మము అంటారు. ఓకే, డెఫినిషన్ అయిపోయింది. నౌ ఏ విధమైనటువంటి బాప్తిస్మము కరెక్టు అనేది, పెళ్ళిళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. ఒకటి ఇంత పెద్ద టెంట్ వేసి హడావిడిగా చేసుకుంటే దాన్ని పెళ్ళి అంటారు. ఇంకొకటి ఓ చిన్న గుడిలో 50 మందిని పిలిచి చేస్తే దాన్ని పెళ్ళి అంటారు. మూడోది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరిద్దరే ఉండే ఒక ఇద్దరు పెద్దలను పెట్టుకుంటే దాన్ని పెళ్ళి అంటారు. పెళ్ళిళ్ళలో రకాలు ఏ విధంగా ఉన్నాయో బాప్తిస్మాల్లో కూడా రకాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ప్రాముఖ్యం. ఏంటి అనంటే, పెళ్లిలో భార్యాభర్తలు ఒక అబ్బాయి అమ్మాయి ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారో బాప్తిస్మంలో ఒప్పందం మాత్రం చాలా ప్రాముఖ్యం. ఏంటి అనంటే, యేసు ప్రభుని నా హృదయంలోకి అంగీకరించాను అనేది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యంగా ఉండాలి. దానికి నిదర్శనంగా అసలు బైబిల్లో ఇచ్చినటువంటి పద్ధతి ఏంటంటే, నీళ్ళల్లో ముంచి బయటికి తీయటం. బాప్తిస్మము అనేటువంటి పదం గ్రీక్ పదం. మనం కొన్ని పదాలు భాష మార్చినా అదే పదం ఉపయోగిస్తాం, కానీ ఆ భాషలో ఆ పదం ఉండకపోవచ్చు. మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఈ పక్కన ఉన్నదే గోడ పక్కన, దాన్ని ఏమంటారు మీరు? ఈ గోడ పక్కన ఉన్నదాన్ని, గోడ అవతల ఉన్నదాన్ని రోడ్డు అంటారు, అంతే కదా? రోడ్డు అనేది తెలుగు పదమా? కాదు, అస్సలు కాదు. రోడ్డు అనేది ఎందుకు తెలుగు పదం? అది రోడ్ అనేది ఇంగ్లీషు. దానికి ముందు దానికి చివరి యూ తగిలిచ్చి రోడ్డు అని అన్నాం. దానికి చివరి యూ తగిలిస్తే అది తెలుగు అయిపోయింది అనుకుంటున్నాం. మన దీన్ని ఏమంటారు? పేపర్ అంటారు. తెలుగులో పేపర్ అనే పదం ఉందా? లేదు. పేపర్ అనేది ఇంగ్లీష్, దానికి చివరి యూ తగిలిచ్చి పేపరు అంటాం. తెలుగులో మాట్లాడాలంటే దీన్ని కాగితం అనాలి, దాన్ని రహదారి అనాలి, కానీ అంటామా? అనం. దీన్ని ఏమంటారు మీరు? లైటు అంటారు. లైటు అనేది తెలుగు పదమా? కాదు, అది ఇంగ్లీష్ పదం. చివరి యూ తగిలిచ్చి తెలుగు అని అనుకుంటున్నాం. దీన్ని మనం ఏమనాలి? దీన్ని ఏమనాలంటే ఎలక్ట్రిక్, దాని ఏమంటారు? ఎలక్ట్రిక్ ఏదో అంటారు, విద్యుత్ దీపం అనాలి. విద్యుత్ దీపం. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే విద్యుత్ బుగ్గ అనాలా? అది మనం బుగ్గ, అది మనం ఉపయోగించాల్సిన పదం, కానీ ఉపయోగించం. అదేవిధంగా బాప్టిజం అనేటువంటి మాట గ్రీక్ పదం. దాని చివర యూ తగిలిచ్చి తెలుగు చేసుకున్నాం మనం, బాప్తిస్మము అని. అంతకంటే ఇంకేం లేదు. బాప్టిజం అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ముంచుట లేకపోతే మునుగుట అని అర్థం అన్నమాట. ఒక పడవ సముద్రంలో మునిగిపోతే షిప్ బ్యాప్టైజో అని అంటారు. ఒకవేళ ఒక ఇనుపు రాడ్ని కనుక నుప్పుల్లో కనుక దూర్చడానికి ప్రయత్నం చేస్తే రాడ్ బ్యాప్టైజో అని అంటూ ఉంటారు. మనిషిని నీళ్ళల్లో ముంచితే కనుక దాన్ని బాప్తిస్మము అని అన్నారు. ఆ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేనికి సూచనగా ఉన్నదనంటే, నీళ్ళల్లో మునిగినప్పుడు
ఏ విధంగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడో నా పాపాలు సమాధి చేయబడ్డాయి. నీళ్ళల్లోంచి బయటకు వచ్చినప్పుడు యేసు ఏ విధంగా మూడో దినాన్ని తిరిగి లేచాడో నేను ఆ విధంగా తిరిగి లేస్తున్నాను, నేను ఒక నూతన సృష్టిని అని బహిర్గతం చేయడానికి దేవుడు ఆ పద్ధతిని ఇచ్చాడు. బిబ్లికల్ పద్ధతి మాత్రం ఇదే, ముంచి బయటికి తీయాల్సిందే. అయితే ఇంకొక 2 రకాలైనటువంటి బాప్తీసాలు సమాజంలోకి వచ్చాయి. ఆ 2 రకాలైన బాప్తీసాల గురించి కూడా చెప్తాను. లూథరన్ చర్చ్ వాళ్ళు, సిఎస్ఐ చర్చ్ వాళ్ళు, మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇస్తారు. మరి దీన్ని ఏమంటారండి? చిన్నపిల్లల నీళ్ళల్లో ముంచరు కదా, చిలకరింపు ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లల బాప్తిసం రైటా రాంగా అని అంటే చరిత్ర ఏం చెప్తుందో మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు పాటిస్తారా లేదా మీరు ఆలోచించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. మా అమ్మ లూథరన్, మా నాయన సిఎస్ఐ, అందుకనే చాలా ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. క్రీస్తు శకం 450-500 మధ్యలో ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు అగస్టీన్. ఆ సమయంలో ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రావడంలో చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు చర్చి ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటి ఆ సమస్య అనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఒకే ఒక మార్గం, బాప్తిసం. బాప్తిసం లేకుండా సంఘం సభ్యులు అవరు. సంఘ సభ్యులు కాకపోతే కనుక క్రైస్తవ శ్మశాన వాటికలో అసలు చచ్చిపోయారు అనుకోండి, తల్లిదండ్రితో పాటు ఇంకా 2, వాళ్ళని గాడ్ ఫాదర్, గాడ్ మదర్ అన్నారు. ఈ 4 సంఘం ఎదుటి నిలబడి 8వ రోజు దాటినటువంటి బిడ్డకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు సంఘం ఎదుట ఒక వాగ్దానం చేయాలి. ఏమన్నా తెలుసా? ఈ బిడ్డను సంఘ నియమంలోను దేవుని వాక్యంలోను మేము పెంచుతాం అని వాగ్దానం చేయాలి. ఆ విధంగా వాగ్దానం చేసి పిల్లల్ని పెంచాలి. ఆ విధంగా వాగ్దానం చేసినప్పుడు బాప్తిస్మం ఇచ్చారు కాబట్టి పొరపాటున కనుక పిల్లలు చచ్చిపోతే సమాధి చేయడానికి చోటు ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 14-15 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పిల్లల్లో ఎవరైనా మారు మనసు పొందినట్లయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, పాస్టర్ గారు నేను మారు మనసు పొందాను అని చెప్తారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? సంఘం ముందుకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏమంటారు తెలుసా? మళ్ళీ బాప్తిసం ఎవరు? వీడు చిన్నప్పుడు, లేకపోతే ఈ అమ్మాయి చిన్నప్పుడు బాప్తిసం తీసుకుంది, ఇప్పుడు ఆ బాప్తిసాన్ని ధృవీకరిస్తున్నాను అంటారు. దాన్నే కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్ తర్వాత ఫుల్ మెంబర్షిప్ దొరుకుద్ది. బాప్తిసం తర్వాత సమాధుల దొడ్లో స్థలం దొరుకుద్ది. అది ఉన్నటువంటి పద్ధతి. ఆ పద్ధతి ఇప్పటికీ కొంతమంది పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సంఘం ప్రకారం కంపల్సరీ పాటించాలని లూథరన్ చర్చ్ కానీ, సిఎస్ఐ చర్చ్ కానీ, మెథడిస్ట్ చర్చ్ కానీ చెప్పదు. ఎందుకనంటే మా అమ్మ నాన్నోళ్ళు సిఎస్ఐ సంఘ సభ్యులు, మాకు చిన్నప్పుడు బాప్తీసం ఇవ్వలేదు. నేను పెద్ద అయిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే బాప్తీసం తీసుకున్నా. నేను సిఎస్ఐ చర్చ్ మెంబర్ని. నా 2 కూతుర్లకి ఇంకా బాప్తీసం ఇవ్వలేదు. నా నమ్మకం ఏంటంటే వాళ్ళు బతుకు ఉంటారని. మారు మనసు పొందారు. ఇప్పుడు వాళ్ళకి నేను బాప్తీసం ఇవ్వడానికి రెడీ అవుతున్నాను. ఇది పరిస్థితి. ఇది 2వ రకమైనటువంటి బాప్తీసం. 3వ రకమైనటువంటి బాప్తీసం చిలకరింపు బాప్తీసం. మరి ఈ బాప్తీసం ఎక్కడి నుంచి వచ్చింది? 1517 అక్టోబర్ 31వ తారీఖు, మొన్నే కదా చూసాం. 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన పోప్కి వ్యతిరేకంగా ఆయన కొన్ని నియమాలు తీసుకొచ్చాడు. ఆ నియమాలు తీసుకొచ్చినందుకు కొంతమంది తిరుగుబాటుదారులు అయ్యారు. తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ కూడా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అంటారు. వాళ్ళనే ప్రొటెస్టాంట్స్ అని అంటారు. ఆ విధంగా ప్రొటెస్టాంట్స్గా మనం ఉన్నాం. 2వ భాగంలో రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. అయితే ప్రొటెస్టాంట్స్ నమ్మేది ఏంటనంటే బైబిల్ ఎవరైనా బోధించవచ్చు, బైబిల్ ఎవరైనా చదవచ్చు. ఇది వాళ్ళు తీసుకొచ్చింది. దాంతో బైబిల్ విచ్చలవిడిగా బోధించడం మొదలుపెట్టారు. అయితే జర్మనీ దేశంలో ఒక గ్రామంలో మార్టిన్ లూథర్ వాక్యాన్ని బోధించినప్పుడు దగ్గర 17 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి, సార్ మాకు బాప్తిసం ఇవ్వండి అన్నారు. కుష్టి వ్యాధి అంటు వ్యాధి కలిగినటువంటి వాళ్ళని ఏ చర్చిలోకి తీసుకొచ్చి బాప్తిసం ఇస్తారు? ఎందుకంటే ఏ నీళ్ళల్లో ముంచినా ఆ నీళ్లు కలుషితం అవుతాయి. అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. మరి ఎట్లా, ఏం చేయగలం? అందుకనే మార్టిన్ లూథర్ ఒక ఉపమానాన్ని, ఒక ఐడియాని ఇచ్చాడు. ఏమని అంటే, మనం వీళ్ళ నీళ్ళల్లో ముంచలేం కాబట్టి వీళ్ళ మీదే నీళ్లు చల్లుదాం అని. నీళ్లు జల్లించుకున్నప్పుడు నువ్వేం చెప్తున్నావు తెలుసా? నా బతుకు నీళ్ళల్లో మునగడానికి వీలు లేనిది, నాకు గజ్జి కురుపులు ఉన్నాయి, లెప్రసీ ఉన్నది అని ఒప్పుకుంటున్నావు అన్నమాట. అయితే ఒళ్ళు బాగా బలిసి వాడు కనుక ఎవడైనా చిలకరింపు బాప్తీసం తీసుకుంటే మరి వాడిని గజ్జిగాడు అనాలి,
లేకపోతే లెప్రసీ గాడు అనాలి. అది వాళ్ళకి, ఎవడికి పడితే వాడికి కాదు. కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగితే పరిష్కారం ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి బాప్తీసాలు, నువ్వు ఏ రకమైన బాప్తీసం తీసుకుంటావో డిసైడ్ అయిపో. అయితే ఏ రకమైన బాప్తీసం తీసుకున్నా మారు మనసు లేకపోతే మాత్రం పరలోకంలోకి వెళ్ళవు. బల్బు తగిలిచ్చి వైర్లు పెట్టి స్విచ్ నొక్కితే బల్బు వెలగదు, కరెంట్ ఉండాలా. కరెంటు ఏసై ఒక్కడేస్తాడు, బల్బులు గిల్బులు నువ్వు తగిలించుకోవచ్చు. ఏ బల్బు అయితే ఏమైంది, కరెంట్ ఉంటేనే వెలిగేది.